పగడాల ప్రవీణ్ గారి యొక్క సతీమణి గారు మన మధ్యన ఉన్నారు. వారు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉందామండి. అందరం నిశ్శబ్దంగా ఉందాం. అందరు నిశ్శబ్దంగా ఉందాం. అమ్మ ప్లీజ్. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala, thank you, my deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family, and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom and take his kingdom all. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world praying for me and my family and request to be like Praveen. Lakhs of Praveen. Thank you. పరిశుద్ధమైన పుణ్యనామంలో క్రీస్తు నామంలో దేవుని ప్రియులైన మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. 3 రోజుల క్రితం ఉదయం 9:30 10 గంటలప్పుడు ఇలా జరిగింది అని చెప్పారు. మా హోసన్నా మందిరానికి 5 నిమిషాల ప్రయాణం అంతే. డాక్టర్ జాన్ వెస్లీ గారి చర్చికి 3 నిమిషాల ప్రయాణం అంత దూరంలోనే ఈ దుర్ఘటన సంభవించింది. ఈ సమాచారం వినిన వెంటనే నివ్వెరపోయాం, నిర్ఘాంతపోయాం. మనస్సులో అనుకున్నాం ఇది అబద్ధమై ఉండాలి, వారు జీవించాలి అని. కానీ ప్రభు యొక్క చిత్తము సంకల్పం ఎవరు మార్చలేరు గనక ప్రార్థన చేశాం. ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు జత పనివారిగా ఉంటూ అనతి కాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని, ప్రేమని చొరగొన్నారు. అంటే ప్రభు వారికి ఇచ్చిన వరము యొక్క పరిమాణం చొప్పున ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి ఈ పరిశుద్ధ లేఖనాల మీద అత్యంత ప్రావీణ్యతని వారికి ప్రభు అనుగ్రహించి యేసు ప్రభు చెప్పినట్లుగా విరోధులు కాదనడానికి వీలు కాని వాక్కుని, జ్ఞానాన్ని వారికి ప్రసాదించి క్రైస్తవ సమాజానికి ఎనలేని సేవలు అందించారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ముఖాముఖిగా అయితే వారితో కలవలేదు, కానీ
సభల్లో ముందు రోజు వారు, తర్వాత రోజు నేను, ఈ విధంగా సభల్లో వెళ్తూ ఉండేవాళ్ళమి. అయితే ఈ వేదిక మీద ఉన్న సేవకులందరిని బట్టి అందరి కోసం ప్రతినిత్యం హోసన్నా మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. మొదటిగా యజమానిని కోల్పోయిన సహోదరికి, వాళ్ళ సంతతికి ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను. మనకున్న ఒకే ఒక్క శుభప్రదమైన నిరీక్షణ, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు మనము వారు. నా సేవకుడు అంటే మనం ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్టెఫను కోసం యేసు ప్రభు నిలవబడి మరీ పరలోకానికి ఆహ్వానించారు. అదే రీతిగా మన సహోదరులు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్ను మూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి, ఆయన కవిగట చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఆ క్రైస్తవ సమాజం మరింత ధైర్యముగా, మిక్కటమైన ఐక్యత కలిగిన వాళ్ళమై మనమందరము ఒక్కటే అనే సంకేతం ఇది మొదలుకొనైనా ప్రపంచానికి మనం తెలియపరచగలిగితే ఈ ప్రభంజనం ఎదుట ఏ పాతాళపు పునాదులు కూడా నిలవబడలేవనే సందేహమే లేదు. ప్రభు చెప్పారు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది బహుగా ఫలించదని. ఒక సేవకుడు ప్రభు నన్ను నిద్రించారు. ఇలాంటి యవన బిడ్డల కోత విస్తారమై ఉండగా, నిజమే వాస్తవంగా సేవ చేయాల్సింది సేవకులు, కానీ వారు వ్యాపారాలు చేసుకుంటూ అనేకమైన సామాజిక బాధ్యత కలిగిన వారే. దేవుని రాజ్యం విస్తారంగా ఉంది గనక మనందరం ముందు ఆయనని ప్రశంసించును గాక. సమయాన్ని అనుగ్రహించిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు.